Hi, good morning all of you. It is Ashvik Educational Academy. Today we are going to discuss about the teaching aptitude. In this teaching aptitude, let us discuss about the meaning and concept of the teaching. It is very important topic for the UGC NET and SET and also Gurukula teachers examinations. Especially we are talking about the UGC NET and SET examination aspirants. ఇక్కడ మనకి సెప్టెంబర్ ఈ మంత్లో అండ్ నెక్స్ట్ మంత్లో నెట్ ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఈ టాపిక్ కానీ జస్ట్ మీరు వింటే, ఈ వీడియో వింటే చాలు మీకు 4 మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ఈ టాపిక్ నుండి కంపల్సరీ 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో కేర్ఫుల్గా ఈ టాపిక్ విన్నారు అంటే మీకు 4 మార్క్స్ వచ్చేసినట్టే. ఓకే, లెట్ us డిస్కస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీనింగ్ చూద్దాం. మీనింగ్ ఆఫ్ ది టీచింగ్. యాక్చువల్గా టీచింగ్ అనే దాన్ని తీసుకుంటే టీచింగ్ ఈజ్ ఏ ప్రొఫెషన్. టీచింగ్ ఈజ్ ఏ ప్రొఫెషన్. ఎందుకు దీన్ని ప్రొఫెషన్ అని అంటాం? యాక్చువల్గా ఈ క్వశ్చన్ మనకి సెట్ ఎగ్జామినేషన్లో 2007 టీఎస్ సెట్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. టీచింగ్ని మనం ప్రొఫెషన్ అని అంటాం. ఎందుకు ప్రొఫెషన్ అని అంటామంటే ద టీచర్ హ్యావ్ ద స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇన్ హెర్ సబ్జెక్ట్. స్పెషలైజ్డ్ ట్రైనింగ్. స్పెషలైజ్డ్ ట్రైనింగ్. చూడండి, అంటే ప్రొఫెషన్ అంటే ఏంటంటే ఎనీ ఫీల్డ్ దట్ పర్సన్ హ్యావ్ ద స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అండ్ స్పెసిఫిక్ నాలెడ్జ్. ఇట్ మీన్స్ వాట్? దట్ పర్సన్ ఓన్లీ కెన్ టీచ్, దట్ పర్సన్ ఓన్లీ నో ద స్పెషల్ స్కిల్స్, దట్ ఈస్ కాల్డ్ ద ప్రొఫెషన్. అంటే ఇక్కడ ప్రొఫెషన్ అని ఎప్పుడు అంటామంటే ఏదైనా ఒక ఫీల్డ్లో ఆ వ్యక్తికి స్పెషల్గా స్కిల్స్ ఉండి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ తీసుకుని ఉండి అందరికంటే అంటే ఆ సబ్జెక్ట్ అనేది లేకపోతే ఆ వర్క్ అనేది అతను మాత్రమే చేయగలడని మనం చెప్పినట్లయితే దాన్ని ప్రొఫెషన్ అని అంటాం. ఆ ఫీల్డ్ని మనం ప్రొఫెషన్గా మనం కన్సిడర్ చేస్తాం. ఆ విధంగా చూస్తే టీచింగ్ కూడా మనం ప్రొఫెషన్ అని అంటాం. ఎందుకంటే టీచర్స్గా వర్క్ చేసే వాళ్ళు ఎవరికైనా సరే తన సబ్జెక్ట్లో ఒక స్పెషలైజ్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ని వాళ్ళు మాత్రమే పర్ఫెక్ట్గా చెప్పగలిగేటటువంటి క్యాపబిలిటీ ఉంటుంది. అందుకనే అంటే టీచింగ్ అనేటటువంటి వర్క్ని మనం ప్రొఫెషన్గా పిలుస్తాం. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఏ కెరీర్. టీచింగ్ అనేది కెరీర్ కాదు. చూడండి, ఇట్ ఈస్ నాట్ ఏ కెరీర్. అంటే యాక్చువల్గా మనం బీఎడ్ ఒక టీచింగ్ ప్రొఫెషన్లోకి వస్తాం, ఒక బీఎడ్ చేస్తాం, ఒక డిఎడ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ కెరీర్ని బిల్డప్ చేసుకోవడానికి కాదు, అంటే మనం ఎకనామికల్గా ఎర్న్ చేయడానికి కాదు. ఎకనామికల్గా ఎర్న్ చేయడం వల్ల మన కెరీర్ బిల్డప్ చేసుకోవడానికి కాదు. అంటే వేరే మనం బీటెక్ ఎంటెక్ ఇలాంటివి చూస్తే కెరీర్ బిల్డప్ కోసమే కొన్ని వర్క్స్ అనేవి ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ టీచింగ్ అనేది అలా కాదు, కెరీర్ బిల్డప్ కోసం కాదు. ఎందుకంటే టీచింగ్ అనేది స్ట్రైవ్ ఫర్ ద ఆల్రౌండర్ డెవలప్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్. అంటే టీచింగ్ ప్రొఫెషన్ మనం ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాము అంటే స్ట్రైవ్ ఫర్ ద ఆల్రౌండర్ డెవలప్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్. అంటే విద్యార్థుల యొక్క సమగ్రాభివృద్ధికి కృషి చేయగల అవకాశం అనేది మనకి టీచింగ్ అనేటటువంటి దాంట్లోనే ఉంటుంది. కాబట్టి మనం టీచింగ్ని మన ప్రొఫెషన్గా సెలెక్ట్ చేసుకుంటాం. అంతేగాని ఇది కెరీర్ కాదని మనం చెప్పొచ్చు. అలాగే ఇట్ ఈస్ నాట్ ఏ ఆక్యుపేషన్. ఇట్ ఈస్ నాట్ ఏ ఆక్యుపేషన్. మరి ఇది ఆక్యుపేషన్ కూడా కాదు. ఆక్యుపేషన్ అంటే ఏంటంటే సంక్రమణ అంటే ఇది మన తల్లిదండ్రుల నుండి మన తాత ముత్తాతల నుండి ఇది మనకు సంక్రమించింది కాదు. అంటే ఇక్కడ వంశపారపర్యంగా వచ్చేటటువంటి కొన్ని వృత్తులు ఉంటాయి. అలాంటి వృత్తి కాదు టీచింగ్ అనేది. మన యొక్క క్యాపబిలిటీల మీద మనకి ఆ టీచింగ్ మీద ఉన్నటువంటి ఫ్యాషన్తో ఆ టీచింగ్లో మనకున్నటువంటి స్పెసిఫిక్ నాలెడ్జ్తో మనకు ఆ టీచింగ్ ప్రొఫెషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ టీచింగ్ ప్రొఫెషన్లోకి మనం ఎంటర్ కావడం జరిగింది. అంతేగాని మన తాత ముత్తాతలు మన తల్లిదండ్రుల యొక్క ఆ వృత్తిని మనం అవలంబిస్తూ ఈ ప్రొఫెషన్లోకి రాలేదు. అందుకనే దీన్ని ఆక్యుపేషన్ అని కూడా అన్నాం. ఎందుకంటే సంక్రమణ ద్వారా మనకి వచ్చింది కాదు. మరి ఏ వర్క్ చేయకుండా వాళ్ళు చేసే వృత్తిని మనం కంటిన్యూ చేసేటటువంటిది కాదు. అలాగే ఇట్ ఈస్ నాట్ ఏ ఒకేషన్. ఇట్ ఈస్ నాట్ ఏ ఒకేషన్. ఒకేషన్ అంటే ఇవి కొన్ని ఒకేషనల్ కోర్స్ ఉంటాయి. ఆర్ట్, టైలరింగ్ కానివ్వండి, క్రాఫ్ట్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఒకేషనల్ కోర్సెస్. ఒకేషనల్ కోర్సెస్ అంటే వీటిని స్కిల్ బేస్డ్ కోర్సెస్ అని కూడా అంటారు. ఇది హయ్యర్ ఎడ్యుకేషన్లో మీరు నేర్చుకుంటారు. ఈ ఒకేషనల్ కోర్స్ అంటే ఏంటంటే ఎస్పెషల్లీ ఫర్ ద ఎర్నింగ్ పర్పస్, ఎస్పెషల్లీ ఫర్ ద సస్టైన్ ఇన్ ద సొసైటీ వీ నీడ్ సమ్ అమౌంట్. ఫర్ దట్
అమౌంట్ వీఆర్ టేకింగ్ ద ఒకేషనల్ కోర్సెస్. అంటే మనం సొసైటీలో కొంత అమౌంట్ని మనం ఎర్న్ చేయడానికి, సొసైటీలో జీవించడానికి కావాల్సినటువంటి ఆ అమౌంట్ని ఎర్న్ చేయడానికి కొన్ని ఒకేషనల్ కోర్స్ అనేవి మనం చేస్తూ ఉంటాం. ఆ ఒకేషనల్ కోర్స్ కూడా కాదు టీచింగ్ అంటే. అంటే ఇక్కడ టీచింగ్ అనేది కెరీర్ కాదు, ఆక్యుపేషన్ కాదు, ఒకేషన్ కాదు. ఇట్ ఈస్ ఎ పక్కా ప్రొఫెషన్. ఇట్ మీన్స్ యూ must be have the subject knowledge and you have the specialized training in your field, in your subject, and you only can teach perfectly that subject. Others cannot. That capability you have. That's why teaching is called as the profession. అంటే మనకి సబ్జెక్ట్లో గొప్ప నాలెడ్జ్ ఉన్నది, మంచి నాలెడ్జ్ ఉన్నది. మనం ఆ సబ్జెక్ట్లో మంచి అంటే స్పెషలైజ్డ్ ట్రైనింగ్ తీసుకుని ఉన్నాము. ఆ సబ్జెక్ట్ను మనం మాత్రమే చెప్పగలం అనేటటువంటి క్యాపబిలిటీ మనలో ఉంది. అందుకని టీచింగ్ అని మనం ప్రొఫెషన్ అని అంటాం. ఎందుకంటే మనకి ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. ఇంకొకటి దీనికి సంబంధించి మనకు ఇంకొక క్వశ్చన్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఏమడిగాడంటే, వై యూ చూస్ టీచింగ్ యాజ్ యువర్ ప్రొఫెషన్. టీచింగ్ నీ ప్రొఫెషన్గా నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? ఇక్కడ మనకి 2 ఎగ్జామినేషన్లు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే 2 ఎగ్జామినేషన్లో ఆప్షన్ చేంజ్ చేసి ఇచ్చాడు. ఒక ఎగ్జామినేషన్లో ఏంటంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ బట్టి మనం కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా మనం టీచింగ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాము మన ప్రొఫెషన్గా అంటే, ఒకటి ఫ్యాషన్ టువర్డ్స్ టీచింగ్. ప్యాషన్ అంటే ఏంటంటే ఆ యొక్క టీచింగ్ పట్ల మనకు అమితమైనటువంటి మక్కువ ఉన్నది. ఆ మక్కువతో మన టీచింగ్ అనేటటువంటి ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకున్నాం. రెండోది ఏంటిదంటే స్ట్రైవ్ ఫర్ ద ఆల్ రౌండర్ డెవలప్మెంట్. అంటే మనం ఆల్రౌండర్ డెవలప్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్. ఇక్కడ టీచింగ్లో మనకి ఒక అవకాశం ఉంది. విద్యార్థుల యొక్క సమగ్రాభివృద్ధికి కృషి చేసేటటువంటి అవకాశం టీచింగ్లో మాత్రమే ఉంది. అందుకనే టీచింగ్ని మన ప్రొఫెషన్గా మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అని దీనికి కరెక్ట్ ఆన్సర్ మనం చెప్పొచ్చు. ఓకే, అయితే మీనింగ్ అనే దాన్ని చూసుకుంటే టీచింగ్ అంటే ఏంటి? అసలు టీచింగ్ చాలా రకాలైనటువంటి మీనింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అసలు టీచింగ్ అనే దాన్ని మనం చెప్పుకున్నట్టయితే ఇట్ ఈస్ ఏ పర్పస్ఫుల్లీ ఆర్గనైజ్డ్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్. చూడండి, ఇట్ ఈస్ ఏ పర్పస్ఫుల్లీ ఆర్గనైజ్డ్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్. టీచింగ్ అనే దాన్ని మనం మీనింగ్ రూపంలో దీనికి అర్థం ఏంటంటే, ఈ టీచింగ్ అనేది ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో, ఒక యాక్టివిటీస్ అన్నిటిని కూడా ఆర్గనైజ్ చేయడం, ఒక సెట్ చేయడం, ప్లాన్ చేసుకోవడం, మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని మనం టీచింగ్ అంటే ఒక ఉద్దేశపూర్వక ఒక ఉద్దేశంతో, ఉద్దేశం అంటే ఒక ఆబ్జెక్టివ్తో, ఒక పర్పస్తో మనం చేసేటటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఆ యాక్టివిటీస్ అన్నిటినీ కలిపి మనం టీచింగ్గా చెప్తాం. ఎందుకంటే టీచింగ్ ఇంక్లూడ్స్ టీచింగ్, లెర్నింగ్ అండ్ ఆల్సో బ్రింగ్ ద ఆల్ రౌండర్ డెవలప్మెంట్ ఫ్రమ్ ది చిల్డ్రన్, చేంజ్ ద బిహేవియర్ ఆఫ్ ది చిల్డ్రన్, modify the behavior of the children, impart the knowledge, provides the new information. This everything includes in the teaching. చూడండి, అంటే ఇక్కడ మనం పర్పస్ఫుల్ అని ఎందుకు అనుకుంటామంటే టీచింగ్ దానికి ఒక పర్పస్ అనేది ఉంది. ఎందుకు మీరు టీచ్ చేస్తున్నారు అంటే స్టూడెంట్స్కి నాలెడ్జ్ అనేది ఇంపార్ట్ చేయడం కోసం, ఒక న్యూ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వడం కోసం. న్యూ నాలెడ్జ్ అంటే న్యూ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వడం కోసం, వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ అనేవి తీసుకురావడం కోసం, వాళ్ళని మోడిఫై చేయడం కోసం. ఇన్ని రకాలైనటువంటి పర్పసెస్తో కూడుకున్నటువంటి ఒక ప్రక్రియని, ఒక యాక్టివిటీని మనం టీచింగ్ అని అంటే దీంట్లో అన్ని రకాలైన యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. ఓకే, మరి టీచింగ్ వలన స్టూడెంట్స్ టీచింగ్ వల్ల స్టూడెంట్స్ లెర్న్ చేయాలి అంటే టీచింగ్ ఇంపాక్ట్స్ ద లెర్నింగ్. చూడండి,
టీచింగ్ ఇంపాక్ట్స్ ద లెర్నింగ్. అంటే టీచింగ్ అనేది లెర్నింగ్ని ఇంపాక్ట్ చేస్తుంది. అంటే టీచింగ్ మీదనే లెర్నింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ యూ టీచ్ వెల్ దెన్ స్టూడెంట్స్ లెర్న్ వెల్. మనం బాగా చెప్తే స్టూడెంట్స్ బాగా చదువుతారు. సో టీచింగ్ ఇంప్లైస్ ద లెర్నింగ్ అని కూడా అనొచ్చు. టీచింగ్ ఇంప్లైస్ ద లెర్నింగ్. ఎలా అంటే టీచింగ్ ప్రొవైడ్స్ encouragement for the students, guidance for the students, stimulation for the students, and direction for the students to learn and understand. చూడండి, అంటే టీచింగ్ అనేది స్టూడెంట్స్కి ఒక గైడెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది, ఒక డైరెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది, ఒక స్టిమ్యులేషన్ ప్రొవైడ్ చేస్తుంది, ఎంకరేజ్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. అంతే కదా, టీచింగ్ ద్వారా స్టూడెంట్స్కి ఒక గైడెన్స్ దొరుకుతుంది. అంటే ఏ మార్గంలో మేము వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్తే మాకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది, ఏ మార్గంలో వెళ్తే మాకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. అంతేకాకుండా స్టూడెంట్స్కి టీచింగ్ అనేది ఎప్పుడు కూడా ఎంకరేజ్మెంట్గా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ టీచింగ్ ద్వారానే మోటివేట్ అవుతారు, ఎంకరేజ్ పొందుతారు. సో నెక్స్ట్ స్టెప్ అనేది వేస్తారు. అట్లాగే టీచింగ్ అనేది ఒక స్టిమ్యులేషన్, అంటే ఒక ఉద్దీపన. అంటే టీచింగ్ ద్వారా వాళ్ళకు ఒక స్టిమ్యులేషన్, అంటే టీచింగ్ ద్వారా ఏంటంటే మంచి మార్కులు పొందుతాము, మంచి మార్కులు పొందడం వల్ల మాకు మంచి ర్యాంక్ వస్తుంది, మంచి ర్యాంక్ రావడం వల్ల మంచి జాబ్ వస్తుంది. ఇలాంటి స్టిమ్యులేషన్స్ అన్నీ కూడా టీచింగ్లో ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఆ లెర్నింగ్ ద్వారా రెస్పాండ్ అనేది ఇస్తారు. టీచింగ్ ఒక స్టిమ్యులేషన్ అయితే లెర్నింగ్ అనేది రెస్పాండ్. సో టీచింగ్ అనేది ఈ విధంగా విద్యార్థులకు గైడెన్స్ లాగా, ఒక ఎంకరేజ్మెంట్ లాగా, ఒక స్టిమ్యులేషన్ లాగా, ఒక డైరెక్షన్ లాగా పనిచేస్తుంది. దీనివల్ల వాళ్ళు చదువుతారు, దాన్ని చదివిన అంశాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అంతేకాదు టీచింగ్ అనేది ఒక ఫెసిలిటేట్స్. చూడండి, అంటే టీచింగ్ ప్రొవైడ్స్ ఫెసిలిటేట్స్ టు రిటైన్ అండ్ మోటివేషన్ టు లెర్న్. చూడండి, ఇక్కడ టీచింగ్ ద్వారా ఏంటంటే ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు రిమెంబర్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు మోటివేషన్ కూడా పొందుతారు. అంతేకాకుండా టీచింగ్ అనే దాని గురించి మనం చెప్పుకున్నట్టయితే టీచింగ్ హెల్ప్స్ ఫర్ ద స్టూడెంట్స్ టు గెట్ ద హెర్బల్ ప్రైజ్. అంటే వాళ్ళు హెర్బల్ ప్రైజ్ అనేది పొంది త్రూ దట్ దే కెన్ ఇంప్లిమెంట్ ఇన్ దేర్ లెర్నింగ్, ఇన్ దేర్ యాక్టివిటీస్. చూడండి, అంటే టీచింగ్ ద్వారా ఏంటంటే స్టూడెంట్స్ ఒక వెర్బల్ ప్రైజ్ అంటే ఏంటంటే మౌఖికమైనటువంటి వెర్బల్ ప్రైజ్, మౌఖికమైనటువంటి పొగడ్త. అంటే టీచర్స్ ద్వారా స్టూడెంట్స్కి టీచింగ్ ద్వారా వెర్బల్ ప్రైజ్ అనేది దొరుకుతుంది. యు ఆర్ వెల్ అని, యు ఆర్ వెరీ ఎక్సలెంట్ అని. ఇలా దీనివల్ల ఏంటంటే వాళ్ళు మోటివేట్ అయ్యి వాళ్ళు చక్కగా చదవడానికి అవకాశం అనేది దొరుకుతుంది. ఇక టీచింగ్ అనేది చెప్పుకున్నట్లయితే టీచింగ్ ఈజ్ ఇంటరాక్షన్ ఇన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్. టీచింగ్ ఈజ్ ఇంటరాక్షన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్. అంటే టీచింగ్ అనేది స్టూడెంట్కి టీచర్కి మధ్య జరిగేటటువంటి ఒక ప్రతిచర్య, అంటే ఒక ఇంటరాక్షన్ అనమాట. దీన్నే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అంటాం. ఈ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్లో మనం ఇవన్నీ నేర్చుకుందాం. దీన్ని ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అని కూడా అంటాం. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ ద టీచర్ అండ్ స్టూడెంట్ బోత్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద క్లాస్ రూమ్. ఫేస్ టు ఫేస్ ద ఇంటరాక్షన్ ఈస్ గోయింగ్ ఇన్ బిట్వీన్ ద టీచర్ అండ్ స్టూడెంట్. మరి ఈ ఇంటరాక్షన్ అనేది ఎలా ఉండాలి అంటే దిస్ ఇంటరాక్షన్ మస్ట్ బి ఇన్ ద కార్డియల్ అండ్ రెస్పెక్ట్ఫుల్. కార్డియల్ అండ్ రెస్పెక్ట్ఫుల్. కార్డియల్ అండ్ రెస్పెక్ట్ఫుల్. చూడండి, ఇది ఎగ్జాక్ట్గా మనకి యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. వాళ్ళు డైరెక్ట్గానే క్వశ్చన్ అడిగారు, ఆ టీచర్ స్టూడెంట్ మధ్య ఇంటరాక్షన్ అనేది ఎలా ఉండాలి అంటే అది కార్డియల్గా ఉండాలి, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. కార్డియల్ అంటే ఏంటంటే ఒక సద్భావన, సుహృద్భావన అని కూడా అంటాం. సద్భావన అంటే యాక్చువల్గా ఇన్ ద సైడ్ ఆఫ్ ది టీచర్, the teacher treat the students with the cordial way. అంటే టీచర్ సైడ్లో, అంటే టీచర్ వైపు నుండి చూసుకున్నట్లయితే టీచర్ అనేవాడు స్టూడెంట్స్ని సద్భావనతో ట్రీట్ చేయాలి. అంటే సద్భావన అంటే ఏంటి, వాళ్ళ పట్ల టీచర్కి ఒక మంచి భావన అనేది ఉండాలి. దే ఆర్ మై ఓన్ చిల్డ్రన్,
దే ఆర్ మై ఓన్ చిల్డ్రన్. వాళ్ళతో చెడుగా మాట్లాడడం కానీ, వాళ్ళని చెడు వైపు మళ్లించడం కానీ, వాళ్ళు చెడు అనే దాన్ని చూపించడం కానీ చేయకుండా వాళ్ళని మంచి మార్గంలో నడిపించేటట్లు వాళ్ళతో సద్భావంతో మెలగాలి. అంటే ఇది కార్డియల్గా మనం చెప్పు. ఇన్ ద సైడ్ ఆఫ్ ద టీచర్ షుడ్ బిహేవ్ విత్ ద స్టూడెంట్స్ విత్ ద కార్డియల్ వేతో తను బిహేవ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే టీచర్ని చూడంగానే స్టూడెంట్స్ నమస్కారం పెట్టేటట్లు ఉండాలి, కానీ ఆ టీచరు వస్తున్నాడు అనగానే స్టూడెంట్స్ అందరూ కూడా భయపడడం, ఎంబ్రాసింగ్గా ఫీల్ కావడం, ఏదైనా అడగాలంటే వాళ్ళు షైగా ఫీల్ కావడం అనేటటువంటి లేకుండా టీచర్తో ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళకు వచ్చిన డౌట్స్ అన్నిటిని కూడా వాళ్ళు అడిగేటటువంటి స్వతంత్రం అనేది స్టూడెంట్స్కి ఉండాలి. అది ఎప్పుడు ఉంటుందంటే టీచర్ అనేవాడు స్టూడెంట్స్ సద్భావనతో మెలిగినప్పుడే. ఇంకా నెక్స్ట్ రెస్పెక్ట్ఫుల్. ఇంకొకటి ఇంటరాక్షన్ టు స్టూడెంట్ సైడ్. ఇన్ ద సైడ్ ఆఫ్ ది స్టూడెంట్ ఇఫ్ యూ సీ మైన్స్ ద స్టూడెంట్ రెస్పెక్ట్ ద టీచర్. అంటే స్టూడెంట్ అనేవాడు టీచర్ని రెస్పెక్ట్ చేయాలి, అంటే మర్యాదపూర్వకంగా టీచర్తో ఉండాలి. టీచర్ని ఎప్పుడు కూడా అబ్యూజ్ చేయడం కానీ, టీచర్ చెప్పినటువంటి అంశాలకి నాట్ ఒబే చేయడం కానీ, టీచర్ చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అవాయిడ్ చేయడం కానీ చేయొద్దు. అంటే ద స్టూడెంట్ ఆల్వేస్ ఒబే ద ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది టీచర్, అండ్ ఆల్సో he should not avoid anything if the teacher told him, అండ్ ఆల్సో ఆల్వేస్ ఈ గివ్ రెస్పెక్ట్ టు ద టీచర్స్. అంటే ఇక్కడ ఆచార్య దేవోభవ అంటే ఆచార్యుణ్ణి భగవంతునితో సమానంగా పూజించాలి. ఆ విధమైనటువంటి మర్యాద, ఆ విధమైన గౌరవాన్ని టీచర్కి ఇచ్చేటటువంటిదే టీచింగ్ అనేటటువంటి ఇంటరాక్షన్ ఇన్ బిట్వీన్ ద టీచర్ అండ్ స్టూడెంట్. అంటే కార్డియల్గా ఉండాలి, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. ఒక టీచర్ సైడ్, ఇంకొకటి స్టూడెంట్ సైడ్. అర్థమైంది కదా? ఇక మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. అసలు టీచింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ అనేది ఎలా ఉంటుంది? అసలు టీచింగ్ అనేటటువంటి కాన్సెప్ట్లోకి మనం వెళ్ళినట్లయితే అంటే టీచింగ్ అనేది ఏం చేస్తుంది చూడండి. ఇక్కడ టీచింగ్ బ్రింగ్స్ సోషల్లీ డిజైరబుల్ చేంజెస్ ఇన్ ఏ పర్సన్. చూడండి, సోషల్లీ డిజైరబుల్ చేంజెస్ ఇన్ ఏ పర్సన్. అంటే త్రూ ద టీచింగ్ ద స్టూడెంట్స్ కెన్ గెట్ చేంజెస్ అకార్డింగ్ టు ద సొసైటీ వేర్ హీ ఈస్ లివింగ్. చూడండి, అంటే టీచింగ్ ద్వారా స్టూడెంట్ కానీ పర్సన్ కానీ ఎవరైనా టీచింగ్ ద్వారా ఏ పర్సన్ అయినా సరే సొసైటీకి అనుగుణమైనటువంటి అంటే ఏ సొసైటీలో తను జీవిస్తున్నాడు ఆ సొసైటీకి అనుగుణమైనటువంటి మార్పులను తనలో తీసుకురాగలుగుతాడు. అంటే సొసైటీలో ఎలా జీవించాలి, సొసైటీలో మనం ఏంటి, మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, వాల్యూస్ ఏంటి, సోషల్ కాన్సెప్ట్స్ ఏంటి, ట్రెడిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా టీచింగ్ ద్వారానే ఆ వ్యక్తి నేర్చుకోగలుగుతాడు. అంటే తన ప్రవర్తనలో మార్పులు తెచ్చుకుంటూ సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవడానికి ఈ టీచింగ్ అనేది ఒక వ్యక్తికి, ఒక స్టూడెంట్కి ఉపయోగపడుతుంది. అందుకనే టీచింగ్ అనేది ఏంటిదంటే టు బ్రింగ్ సోషల్లీ డిజైరబుల్ చేంజెస్ ఇన్ ఏ పర్సన్. ఓకే, దాన్ని మనం అంటే ఆ కాన్సెప్ట్లో మనం టీచింగ్ని చూస్తాం. అంతేకాదు మనం ఇంకో కాన్సెప్ట్లో కూడా టీచింగ్ని మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకి యూజెస్ నెట్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. టీచింగ్ ఈజ్ ద డైనమిక్ ఇన్ నేచర్. టీచింగ్ని మనం డైనమిక్ ఇన్ నేచర్గా పిలుస్తాం. ఎందుకు అంటే ద టీచర్ ప్రొవైడ్స్ నాలెడ్జ్ through the activities. అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఇన్యాక్టివ్ నేచర్, ఇట్ ఈస్ నాట్ ఏ ప్యాసివ్ నేచర్, ఇట్ ఈస్ ద డైనమిక్ నేచర్. అంటే ఇది యాక్టివ్ నేచర్ అని అంటారు. యాక్టివ్ నేచర్ అంటే ఏంటి? విచ్ నాలెడ్జ్ యు ఆర్ గివింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఫర్ ద స్టూడెంట్స్, దట్ ఈస్ ఇన్ ద వే ఆఫ్ ది యాక్టివిటీస్. చూడండి, అంటే ఏ నాలెడ్జ్ అయితే మనం క్లాస్ రూమ్లో స్టూడెంట్స్కి ఇస్తున్నామో అది యాక్టివిటీ బేస్లో ఇస్తున్నాం. అంటే వీఆర్ ఎంగేజింగ్ ఇన్ ద యాక్టివిటీస్
in the different programs, in the different works for the students. అంటే మనం పిల్లల్ని యాక్టివిటీస్లో ఎంగేజ్ చేస్తున్నాం, యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. యాక్టివిటీస్ అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో, డిఫరెంట్ యాక్టివిటీస్లో అంటే స్టడీయింగా, లెర్నింగా, రైటింగా, డిబేట్ కాంపిటీషనా, క్విజ్ కాంపిటీషనా, సోషల్ యాక్టివిటీసా, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో, డిఫరెంట్ యాక్టివిటీస్లో స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము. అంటే ఇక్కడ యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే ఇన్ ద సీసీ ప్యాటర్న్లో మనం ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నాం. ఓకే, సో సీసీ ప్యాటర్న్ అంటే ఏంటి? కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యూషన్. అంటే కంటిన్యూస్లీ కాంప్రహెన్సివ్లీ ద స్టూడెంట్ హిమ్సెల్ఫ్ ఇవాల్యూటింగ్, అంటే హిమ్సెల్ఫ్ ఈజ్ ఫైండింగ్ ద ఆన్సర్స్ ఫర్ ద క్వశ్చన్స్ అండ్ ఆల్సో హిమ్సెల్ఫ్ ఈజ్ assessing that questions. If he done any mistake, himself is rectifying. That is called as the CC. ఆ CC ప్యాటర్న్లో భాగంగానే స్టూడెంట్స్కి మనం యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నాము. అంటే ఇక్కడ కూడా మీరు ఇంకొక అంశం గుర్తుపెట్టుకోవాలి. యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ద స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ బై డూయింగ్. సో స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై డూయింగ్. అంటే స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ చేస్తూ నేర్చుకుంటారు. ఏదైనా సరే ఒక యాక్టివిటీ చేస్తూ ఆ యాక్టివిటీ ద్వారా సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ని పొందుతూ ఆ ఎక్స్పీరియన్సెస్ ద్వారా వాళ్ళు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే స్వచ్ఛ భారత్ అంటే ఏంటిది అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నట్లయితే స్వచ్ఛ భారత్ గురించి థియరాటికల్ ఆస్పెక్ట్లో నాలెడ్జ్ని పొందడమే కాకుండా స్వచ్ఛ భారత్ అనేటువంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం ద్వారా అసలు స్వచ్ఛ భారత్ అంటే ఏంటిది అనేది వాళ్ళు నేర్చుకోగలుగుతారు. దీన్ని మనం లెర్నింగ్ బై డూయింగ్ అని అంటాం. ఇది యాక్చువల్గా మనకి లెర్నింగ్ బై డూయింగ్ అనేటటువంటి మెథడ్లో స్టూడెంట్స్ నేర్చుకుంటారు. అలాగే లెర్నింగ్ బై డూయింగ్ కానీ లేకపోతే ప్లేయింగ్ బై అంటే లెర్నింగ్ బై ప్లేయింగ్ కానీ ఈ రెండు కాన్సెప్ట్లో నేర్చుకుంటారు. ఓకే, ఇక్కడ లెర్నింగ్ బై డూయింగ్ అనే కాన్సెప్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే ఇక్కడ మీకు అందరికీ తెలుసు, జాన్ డూయి. ఓకే, లెర్నింగ్ బై ప్లేయింగ్ అనేది ప్రోబెల్ ఇచ్చినటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ మనకి ఈలోక అంటే డైనమిక్ నేచర్ తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు టీచింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకుంటే టీచింగ్ ఈజ్ ఏ ఆర్ట్. టీచింగ్ ఈజ్ ఏ ఆర్ట్ అంటే ఇది ఒక కళ, అంటే కళాత్మకంగా బోధించడం. అంటే ఎలా అంటే టీచింగ్ ఈజ్ ఏ ఆర్ట్ టు provide knowledge for the students in the effectively. That is the art the teacher should be have through the teaching. చూడండి, అంటే ఇక్కడ ఆ టీచింగ్ అనేది ఏంటి? ఒక కళ. కళ అంటే మనం ఏ నాలెడ్జ్ని అయితే స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నామో అది ఎఫెక్టివ్గా ఉండాలి. ఎఫెక్టివ్గా ఉండడం అంటే ఏంటి? ఇక్కడ మనం కళాత్మకంగా బోధించడం అంటే మనం డ్యాన్స్ చేస్తూ బోధించడం కాదు, ఎగురుకుంటా బోధించడం కాదు. కళాత్మకంగా బోధించడం అంటే స్టూడెంట్స్కి ఎలాంటి బోర్ అనేది కొట్టకుండా, అంటే స్టూడెంట్స్ విల్ నాట్ గెట్ ఎనీ బోర్. దే ఆర్ ఎంజాయింగ్ విత్ అవర్ టీచింగ్. They are get more encouragement to listen what we are teaching in the classroom. వాళ్ళకి మన టీచింగ్ ద్వారా ఎంకరేజ్మెంట్ ఉండాలి, మన టీచింగ్ అనేది వాళ్ళకి ఎంజాయ్మెంట్గా ఉండాలి. అదంతా కూడా మనకి ఆర్ట్లో అంటే ఈ టీచింగ్ అనే ఆర్ట్లో ఉంటుంది. ఎందుకంటే టీచరు స్టూడెంట్స్కి 45 నిమిషాలు క్లాస్ చెప్తే, అంటే మనకి 45 నిమిషాలు క్లాస్ చెప్తే 45 నిమిషాలు అప్పుడే అయిపోయిందా అనేటటువంటి ఆ ఆలోచనని పిల్లల్లో కలిగించాలి. ఎలా అంటే టీచరు ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ, స్టోరీస్ చెప్పుకుంటూ, వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ, వాళ్ళని మోటివేట్ చేస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేస్తూ ఇన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్తో, యాక్షన్స్తో టీచర్ క్లాస్ రూమ్ను ఒక ఎఫెక్టివ్గా తయారు చేస్తాడు. దాన్నే మనం ఆర్ట్ అంట. టీచింగ్ ఈజ్ ఏ ఆర్ట్ టు ప్రొవైడ్ ద నాలెడ్జ్ ఇన్ ద ఎఫెక్టివ్ వే. ఎఫెక్టివ్లీ అంటే ప్రభావవంతంగా బోధించడాన్నే ఒక ఆర్ట్గా. అది టీచర్లో మాత్రమే ఉంటుంది. టీచర్ అనేవాడు ఒక కళాకారుడు. తను చూడండి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో హ్యాండ్స్ని మూవ్ చేయడం ద్వారా రకరకాలైనటువంటి యాక్షన్స్ స్టూడెంట్స్కి, అంటే స్టూడెంట్స్ ముందు చేయడం ద్వారా టీచింగ్లో బోర్ అనేది లేకుండా బోధిస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ చెప్తే టీచింగ్ ఈజ్ ఏ సైన్స్.
టీచింగ్ ఈజ్ ఏ సైన్స్. చూడండి, టీచింగ్ని ఆర్ట్ అండ్ సైన్స్గా అంటారు. టీచింగ్ ఈజ్ ఏ సైన్స్. ఎలాగంటే టు educate the students with facts and also to provide the knowledge of the different topics in different subjects. చూడండి, అంటే ఇక్కడ సైన్స్ అంటే ఏంటంటే ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ అంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, రియల్ ఇన్ఫర్మేషన్. అంటే ఎప్పుడైనా సరే టీచర్ అనేవాడు సైన్స్ అంటే రియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఫ్యాక్ట్స్ని మాత్రమే బోధించాలి. అంటే ద టీచర్ షుడ్ ఎడ్యుకేట్ ద స్టూడెంట్స్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఆల్సో టు ప్రొవైడ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది టాపిక్స్ ఇన్ ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి టాపిక్స్ గురించి నాలెడ్జ్ ఇచ్చేటటువంటి విధానంలో వాటిలో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ని మాత్రమే, మీరు ఏ ఎగ్జాంపుల్ చెప్పినా ఏ స్టోరీ చెప్పినా అది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో కూడా ఉండాలి. కానీ మైత్స్ గురించి, ఓల్డ్ బిలీఫ్స్ గురించి, బ్లైండ్ బిలీఫ్స్ గురించి చెప్పడం అనేది జరగకూడదు. అంటే జరగని వాటిని జరిగినట్టుగా, మూఢనమ్మకాల గురించి, లేకపోతే బ్లైండ్ బిలీఫ్స్ కొన్ని ఉంటాయన్నమాట, వాటి గురించి విద్యార్థులకు ఎప్పుడు కూడా మనం చెప్పొద్దు. ఓన్లీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంటే రియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాలి. దాన్నే మనం సైన్స్ అని అంటాం. ఓకే, అలాగే ఇక టీచింగ్ అనే దాన్ని చూసుకున్నట్లయితే టీచింగ్ ఈజ్ ద ట్రియాడిక్ ప్రాసెస్. చూడండి, అంటే టీచింగ్ అనే దాంట్లో 3 కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. ట్రియాడిక్ ప్రాసెస్. ట్రీ అంటే మనకి 3 అనమాట, త్రయం అని అంట. తెలుగులో దీన్ని త్రయం అని అంట. త్రయం అంటే 3 ఉంటాయి. ఆ 3 ఏంటంటే చూడండి, ఇక్కడ టీచర్ ఉంటాడు, స్టూడెంట్ ఉంటాడు, కరిక్యులం ఉంటుంది. అంటే కరిక్యులం అంటే సబ్జెక్ట్ మ్యాటర్. ఇక్కడ టీచర్ అంటే ఎడ్యుకేటర్, స్టూడెంట్ అంటే ఎడ్యుకాండ్, ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ అంటే కరిక్యులం. ఈ 3 అంశాలు కూడా టీచింగ్లో మిళితమై ఉంటాయి. టీచర్ అనేవాడు టీచింగ్ చేస్తాడు, స్టూడెంట్ అనేవాడు ఆ టీచింగ్ని అంటే దాని టీచింగ్ని అంటే అక్విజిషన్ చేసుకుంటాడు. ఈ టీచర్కి స్టూడెంట్కి మధ్య జరిగేటటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం సబ్జెక్ట్ మ్యాటర్ అని అంటాం. దాన్నే మనం కరిక్యులం అని కూడా అంటాం. ఎందుకంటే కరిక్యులం అనే దాని మీద కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది. కరిక్యులం అంటే ఏంటి, సిలబస్ అంటే ఏంటి. కరిక్యులం అంటే ఏంటంటే all the experiences which the student gain from the educational institutions is called the curriculum. అంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుండి స్టూడెంట్స్ పొందగలిగేటటువంటి అనుభవాలన్నిటినీ కూడా మనం కరిక్యులంగా చెప్తాం. కానీ సిలబస్ అంటే ఏంటంటే ఆ కరిక్యులంలో ఒక భాగం అన్నమాట. ఓన్లీ ప్రెస్క్రైబ్డ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద ఎగ్జామినేషన్ కోసం మనం ముందుగానే ప్రెస్క్రైబ్ చేసుకున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ని సిలబస్ అని అంట. అంటే ఇక్కడ కరిక్యులం అనేది వైడ్ రేంజ్ ఆఫ్ ది కాన్సెప్ట్ అండ్ సిలబస్ అనేది నారో రేంజ్ ఆఫ్ ది కాన్సెప్ట్. ఓకే, సో ఈ విధంగా మనం దాన్ని చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మన ట్రియాడిక్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం. కానీ టీచింగ్ అనేది ఈ 3తోని ఇప్పుడు టీచింగ్ అనేది మనకి సాధ్యం కావట్లేదు. ఎందుకంటే మనం ఆధునిక విద్యా విధానంలో ఉన్నామన్నమాట. ఈ ఆధునిక విద్యా విధానంలో టీచింగ్ చెయ్యాలి అంటే ఈ 3తో పాటు మనకు ఇంకొకటి కూడా కావాలి. అదేంటంటే సూటబుల్ ఎన్వైర్న్మెంట్ అంటే సఫిషియెంట్ క్లాస్ రూమ్ కావాలి, ఫర్నిచర్ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, టీచింగ్ ఎయిడ్స్ కావాలి, పక్కా బిల్డింగ్ కావాలి. ఇవన్నీ కూడా మనకు కావాలి. వీటన్నిటిని కలిపి మనం సూటబుల్ ఎన్వైర్న్మెంట్ అంటాం. ఎందుకంటే మనకి అంటే కొన్ని సంవత్సరాలు అంటే 40-50 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే మనకి పురాతన కాలంలో అంటే ప్రాచీన కాలంలో విద్యా విధానం అనేది ఎలా ఉండేదంటే టీచర్ ఉంటే చాలు, స్టూడెంట్ ఉంటే చాలు, వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ చేసుకోవడానికి ఒక మ్యాటర్ ఉంటే చాలు, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ టీచింగ్ అనేది రన్నింగ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ 3తో పాటు సూటబుల్ ఎన్వైర్న్మెంట్ కూడా మనకి అవసరం అవుతుంది. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనం ఇంకొక క్వశ్చన్ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 కాంపోనెంట్స్లో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి కాంపోనెంట్ ఎవరు అంటే స్టూడెంట్. చూడండి, అంటే మనకి ఈ క్వశ్చన్ కూడా యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. అమాంగ్ దీస్ 3 కాన్సెప్ట్స్ విచ్ ఈస్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్ అంటే స్టూడెంట్ ఈజ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనే దాన్ని బోధిస్తున్నాం. స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్లో స్టూడెంట్ అనేవాడిని ఇంపార్టెంట్గా తీసుకొని
స్టూడెంట్కి ఏది ఇష్టమైతే అదే బోధించాలి, స్టూడెంట్కి ఏ అవసరమైతే అదే బోధించాలి. స్టూడెంట్ యొక్క ఏజ్ పరంగా అంటే ఏజ్కి అనుగుణంగా, స్టూడెంట్కి సైకాలజీకి అనుగుణంగా, స్టూడెంట్కి ఇంట్రెస్ట్కి అనుగుణంగా మనం విద్యా బోధన అనేది చెయ్యాలి. అంటే ఈ టీచింగ్ అనేది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది స్టూడెంట్ని బట్టే నడుస్తూ ఉంటుంది. మన టోటల్ ఎడ్యుకేషన్ అనేది స్టూడెంట్ని బట్టే నడుస్తుంది. బికాస్ ఇట్ ఈస్ ద స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. సో స్టూడెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఓకే, అలాగే టీచింగ్ అనేది సోషల్ ఆస్పెక్ట్ అంటే సోషల్ యాక్ట్ అని కూడా అంటాం. ఇది కూడా మనకు యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి క్వశ్చనే. ఎందుకంటే టీచింగ్ అనేది సోషల్ యాక్ట్ అని ఎందుకు అంటామంటే వాట్ ఎవర్ వీఆర్ టీచింగ్ ఇన్ ద క్లాస్ రూమ్, దట్ కాన్సెప్ట్, దట్ సిలబస్, దట్ కరికులం, ఎవ్రీథింగ్ డిజైన్డ్ అకార్డింగ్ టు ద సొసైటీ. అంటే అకార్డింగ్ టు ద సొసైటీ అంటే నీడ్స్ ఆఫ్ ది సొసైటీ. బికాస్ ఆఫ్టర్ కంప్లీటెడ్ ద ఎడ్యుకేషన్ ద స్టూడెంట్ ఎంటర్ ఇన్ టు ద సొసైటీ. హీ హ్యాస్ టు సస్టైన్ ఇన్ టు ద సొసైటీ, హీ హ్యాస్ టు లివ్ ఇన్ ద సొసైటీ. సో అతను హ్యాపీగా సొసైటీలో ఉండాలి అంటే, సొసైటీలో జీవించాలి అంటే తను సొసైటీలో ఎలాంటి అవసరాలు ఉంటాయో అవసరాలు తీర్చుకోగల సామర్థ్యాలు మనం టీచింగ్ ద్వారా ఇవ్వాలి. అందుకనే టీచింగ్ని మనం సోషల్ యాక్ట్ అని అంటాం. ఎందుకంటే యాజ్ ఏ గుడ్ సిటిజన్ యూ హ్యావ్ టు లివ్ ఇన్ ద సొసైటీ విత్ హ్యాపీలీ అండ్ విత్ ఎంజాయ్మెంట్. ఓకే, ఆ ఎంజాయ్మెంట్ హ్యాపీ ఉండాలంటే మనకి సొసైటీలో ఎలాంటి రూల్స్ ఉంటాయి, సొసైటీలో ఏం కావాలి అనే దాన్ని మనం టీచింగ్ ద్వారా విద్యార్థికి అందించగలిగితే వాడు ఒక మంచి సిటిజన్గా హ్యాపీగా ఆనందంగా సొసైటీలో జీవించగలుగుతాడు. అందుకనే టీచింగ్ని మనం సోషల్ యాక్ట్ అంటాం. అదే లర్నింగ్ అనే దాన్ని తీసుకున్నట్టయితే దీన్ని పర్సనల్ యాక్ట్ అని అంటాం. ఓకే, ఆ రెండిటికి డిఫరెన్స్ కూడా అడగడం జరిగింది. టీచింగ్ ఈజ్ ద ట్రయాడిక్ ప్రాసెస్ అండ్ లర్నింగ్ ఈజ్ ద ఇండివిజువల్ ప్రాసెస్ అనమాట. అంటే హీఈస్ ఎంగేజింగ్ ఇన్ ఎన్ యాక్టివిటీ అండ్ లెర్నింగ్ సంథింగ్. ఓకే, సో ఇది మనకు కాన్సెప్ట్ అనే దాంట్లో టీచింగ్ గురించి. సో ఇప్పుడు మనం మీనింగు కాన్సెప్ట్ అనేది తెలుసుకున్నాం కదా. మరి ఈ టీచింగ్ని మనం ఎలా చేయాలి అంటే, టీచింగ్ని మనం ఎలా చేయాలంటే యాజ్ ఏ టీచర్ వీ షుడ్ టీచ్ ఎఫెక్టివ్ వే. ఆల్వేస్ వీ హ్యావ్ టు టీచ్ ఇన్ ద ఎఫెక్టివ్ వే. ప్రభావవంతంగా బోధించాలి. అసలు ఎఫెక్టివ్ టీచింగ్ అంటే ఏంటంటే టు ప్రొవైడ్ an opportunity for the students to participate in the activities of the teaching learning. చూడండి, అంటే ఎఫెక్టివ్ టీచింగ్ అంటే ఏంటంటే మనం విద్యార్థులకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో, టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశాన్ని ఇవ్వడం. అంటే వాళ్ళకి ఆ యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశాన్ని ఇవ్వడమే ఎఫెక్టివ్ టీచింగ్. అంటే వీ షుడ్ ఇన్వాల్వ్ ద స్టూడెంట్స్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయడం. ఎందుకంటే ఎఫెక్టివ్ టీచింగ్ అనేది మనం ఎందుకు ఎఫెక్టివ్గా టీచ్ చేయాలి అంటే ఎఫెక్టివ్ టీచింగ్ ప్రొవైడ్స్ ఆప్టిమైజ్ రిజల్ట్స్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఎఫెక్టివ్ టీచింగ్ వల్ల మనకి ఇమీడియట్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది, ఆప్టిమైజ్ రిజల్ట్స్ అనేవి కూడా వస్తాయి. అంటే ఆప్టిమైజ్ రిజల్ట్ అంటే అల్టిమేట్ రిజల్ట్స్. మనం ఏ ఎక్స్పెక్టేషన్తో టీచింగ్ చేస్తున్నామో ఆ ఎక్స్పెక్టేషన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాం. ఆ రిజల్ట్ అనేది మనకి వస్తుంది. అంతేకాదు ఎఫెక్టివ్ టీచింగ్ ద్వారా స్టూడెంట్స్ ఏంటంటే దే కెన్ లెర్న్ అండ్ అండర్స్టాండ్ ఆల్సో. త్రూ ద ఎఫెక్టివ్ టీచింగ్ దే కెన్ లెర్న్ అండ్ అండర్స్టాండ్. అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే ఎఫెక్టివ్ టీచింగ్ అంటే ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ టీచర్స్ టు ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్. అంటే ఎఫెక్టివ్ టీచింగ్ అంటే ఏంటంటే టీచర్స్ స్టూడెంట్స్ని లెర్న్ చేయడానికి గల ఎంకరేజ్మెంట్ ఇస్తారు, మళ్ళీ అండర్స్టాండింగ్ చేసుకోవడానికి గల ఎంకరేజ్మెంట్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మన టీచింగ్ అనేది ఎప్పుడు కూడా ఎఫెక్టివ్ వేలో ఉండాలి. ఎందుకంటే ఎఫెక్టివ్ వేలో ఉండడం వల్ల వాళ్ళు అందరూ కూడా ఆల్ టైప్స్ ఆఫ్ ది స్టూడెంట్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ ది స్టూడెంట్ కెన్ అండర్స్టాండ్. అంటే ఇక్కడ ఇండివిజువల్ డిఫరెన్సెస్ని ఆధారంగా చేసుకొని ఒక టీచర్ అనేవాడు
టీచింగ్ చేయడం, క్లాస్ రూమ్లో టీచింగ్ చేయడం. అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే సమ్ స్టూడెంట్స్ ఆర్ హైలీ ఇంటెలిజెంట్స్, సమ్ స్టూడెంట్స్ ఆర్ యావరేజ్ ఇంటెలిజెంట్స్, సమ్ స్టూడెంట్స్ ఆర్ లో ఇంటెలిజెంట్స్. సో అకార్డింగ్ టు దెమ్ ద టీచర్ ఈజ్ using the different teaching aids, different teaching method, different styles of the presentation. Through this, all kinds of the students easily can understand. That is called the effective teaching. అంటే nobody lag behind to understand by the teaching. ఎవరు కూడా ఈ అర్థం చేసుకోవడంలో వెనకబడి ఉండరు. అందరికీ కూడా ఆ టీచర్ ఏం చెప్పాడనేది అర్థమవుతుంది. దాన్నే మనం ఎఫెక్టివ్ టీచింగ్ అంటారు. మరి ఈ ఎఫెక్టివ్ టీచింగ్ చేయడానికి టీచర్ దగ్గర ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఇది కూడా మనకి యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నిటి మీద మీకు యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో, సెట్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చినాయి. కావాలంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చూడొచ్చు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని చూసి మళ్ళీ నాకు కాల్ చేయండి, మేడం మీరు మరి చెప్పారు కదా రాలేదు అని. అంటే కంపల్సరీ వచ్చి ఉంటాయి. డ్యామ్ షూర్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో ఆ పాయింట్స్ ప్రతి పాయింట్ మీద మీకు క్వశ్చన్ అనేది ఉంది. ఎందుకంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు తెలుస్తుంది నేను ఏ పాయింట్ని రైజ్ చేస్తున్నాను, ఆ పాయింట్ మీద క్వశ్చన్ వచ్చిందా లేదా అనేది. చూడండి, అయితే ఇక్కడ మరి ఎఫెక్టివ్గా టీచ్ చేయాలంటే టీచర్ దగ్గర ఎలాంటి క్వాలిటీస్ అని ఉండాలి. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటే ద టీచర్ షుడ్ బి హ్యావ్ ద కమ్యూనికేషన్ స్కిల్ అలాంగ్ విత్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్. చూడండి, ఎఫెక్టివ్గా టీచ్ చేయాలి అంటే టీచర్ దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్ కూడా ఉండాలి. అంటే కమ్యూనికేషన్ స్కిల్ అంటే తనకి మంచి వొకాబులరీ ఉండాలి, మంచి ప్రొనౌన్సియేషన్ ఉండాలి, వే ఆఫ్ ది ప్రజెంటేషన్ అంటే వే ఆఫ్ ది ప్రజెంటేషన్ అంటే ఆ ప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి స్టైల్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలి. మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ది టీచింగ్ ఎయిడ్స్ని యూజ్ చేయగలగాలి, డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేయగలగాలి. ఇవన్నీ మనం కమ్యూనికేషన్గా చెప్తాం. సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఈ కమ్యూనికేషన్ అనేది టీచర్ దగ్గర ఉంటే ఆ టీచింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఆ టీచింగ్ని అర్థం చేసుకోగలుగుతారు. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మరి ఎఫెక్టివ్ టీచింగ్ అనేది కేవలం టీచర్ మీదనే ఆధారపడి ఉంటుందా అంటే టీచర్ యొక్క ప్రజెంటేషన్ స్టైల్ కానివ్వండి, టీచింగ్ యూజ్ చేసేటటువంటి టీచింగ్ ఎయిడ్స్ కానివ్వండి, మెథడ్స్ కానివ్వండి, ఈ కమ్యూనికేషన్ కానివ్వండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ కానివ్వండి, ఇవి మాత్రమే ఎఫెక్టివ్ టీచింగ్కి కారణమవుతాయా అంటే నో. ఎందుకంటే ఇవి మాత్రమే కాదు, వీటితో పాటు లర్నర్స్ క్యారెక్టర్స్ కూడా మనకి ఉండాలి. లర్నర్స్ క్యారెక్టర్స్ కూడా ఎఫెక్టివ్ టీచింగ్కి దోహదం చేస్తాయి. ఆ లర్నర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ ది స్టూడెంట్, విల్లింగ్ టు లిసన్ అండ్ ఆల్సో ఇంటరాక్షన్ అంటే ఇంటరాక్షన్ టువర్డ్స్ ది ఆర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద టీచింగ్. అంటే టీచింగ్ వైపు తనకి ఇంటరాక్షన్ ఉండాలి, ఇంట్రెస్ట్ అనేది కూడా ఉండాలి. యాటిట్యూడ్ ఆఫ్ ది స్టూడెంట్, డిసిప్లిన్ ఆఫ్ ది స్టూడెంట్, ఇలా అంటే ఇక్కడ లిసనింగ్ స్కిల్స్ ఆఫ్ ది స్టూడెంట్స్, ఇవన్నీ కూడా టీచింగ్ని ఎఫెక్టివ్గా తయారు చేస్తాయి. చూడండి, అంటే టీచర్ క్వాలిటీస్తో పాటు, టీచర్ క్యారెక్టర్స్తో పాటు స్టూడెంట్ క్యారెక్టర్స్ అంటే ప్రీవియస్ నాలెడ్జ్ అంట. అతనికి ఈ సబ్జెక్ట్ మీద కొంచెం నాలెడ్జ్ ఉందనుకోండి, అంటే ఇంతకుముందు ఈ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటే, ప్రజెంట్ చెప్పే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటే ఆ క్లాస్ ఎలాగ ఎఫెక్టివ్గానే ఉంటుంది. తన యాటిట్యూడ్ అంటే మంచి యాటిట్యూడ్ అంటే తన ప్రవర్తన, ఒక మంచి ప్రవర్తన, డిసిప్లిను, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఉండేటువంటి తత్వం, ఇవన్నీ ఉంటే కంపల్సరీ ఆ టీచింగ్ అనేది ఎఫెక్టివ్గానే ఉంటుంది. లిజనింగ్ స్కిల్స్ అంటే ఆ వినగలిగేటటువంటి స్కిల్స్, చక్కగా కూర్చొని ఆ కాన్సన్ట్రేషన్ అని టీచింగ్ వైపుకే పెట్టి వినగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి విద్యార్థి ద్వారా కూడా ఎఫెక్టివ్ టీచింగ్ అనేది సాధ్యం అవుతుంది. అంతేకాకుండా విల్లింగ్ టు లిసన్ అంటే అసలు వినడానికి తను సిద్ధంగా ఉండాలి, టీచింగ్ పట్ల తనకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఇవన్నీ కూడా ఎఫెక్టివ్ టీచింగ్కి దోహదం చేస్తాయి. అంటే ఇక్కడ ఏంటంటే టీచర్స్ క్యారెక్టర్స్తో పాటు స్టూడెంట్స్ క్యారెక్టర్స్ కూడా ఎఫెక్టివ్ టీచింగ్కి దోహదం చేస్తాయి. సో ఈ విధంగా ఎఫెక్టివ్ టీచింగ్ ద్వారా ఆల్ కైండ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ కెన్ అండర్స్టాండ్, కెన్ గెట్ ద నాలెడ్జ్, కెన్ గెట్ ద న్యూ ఇన్ఫర్మేషన్ అండ్ రియల్ ఇన్ఫర్మేషన్ త్రూ ద ఎఫెక్టివ్ టీచింగ్.
చూడండి, అందరు స్టూడెంట్స్ అర్థం చేసుకోగలుగుతారు, అందరికీ కూడా ఒక రియల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఒక న్యూ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ద ఎఫెక్టివ్ టీచింగ్. ప్రతి టీచర్ కూడా ఎఫెక్టివ్గానే టీచ్ చేయాలి. ఎఫెక్టివ్గా టీచ్ చేయడమే టీచర్కి ఉన్నటువంటి ఒక బెస్ట్ క్వాలిటీ అనమాట. ఎందుకంటే టీచింగ్ అనేది ప్రొఫెషన్. ఈ హ్యాస్ ద స్పెషలైజ్డ్ ట్రైనర్, he has the specialized training, he has the subject mastery, అంటే అతనికి సబ్జెక్ట్ మీద మాస్టరీ ఉంది. he has the communication skill, అతనికి కమ్యూనికేషన్ స్కిల్ ఉంది. వీటన్నిటి ద్వారా ఎఫెక్టివ్గా టీచ్ చేయగలగాలి. ఇక మనకి యూజీసీ నెట్లో మనకి టీచింగ్ సంబంధించి ఇంకొక 2 క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ గుడ్ టీచింగ్ అంటే ఏంటి, బెస్ట్ టీచింగ్ అంటే ఏంటి? గుడ్ టీచింగ్, బెస్ట్ టీచింగ్, గుడ్ టీచింగ్ అండ్ బెస్ట్ టీచింగ్. చూడండి, ఇవన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్ రూపంలో, అంటే నేను మీకు ఓరల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, ఇవి మీకు డిస్క్రిప్షన్ రూపంలో కూడా ప్రతి పాయింట్ కావాలి. నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీకు కావాలి అంటే మీరు మెటీరియల్ తీసుకోవాలి. మెటీరియల్ తీసుకుంటే నా ఓరల్ ఎక్స్ప్లెనేషన్తో పాటు మీ దగ్గర ఒక ప్రాంప్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది ఇంకా బాగా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ గుడ్ టీచింగ్ అంటే ఏంటి? గుడ్ టీచింగ్ అంటే విచ్ టీచింగ్ ఫెసిలిటేట్స్ ఎఫెక్టివ్ లెర్నింగ్. ఎఫెక్టివ్ లెర్నింగ్ అంటే గుడ్ టీచింగ్ అంటే ఏంటంటే ఏ టీచింగ్ అయితే ఎఫెక్టివ్ లెర్నింగ్ని ఫెసిలిటేట్ చేస్తుంది, అంటే ప్రభావవంతంగా బోధిస్తుందో దాన్ని గుడ్ టీచింగ్ అని అంటాం. చూడండి, బెస్ట్ టీచింగ్ అంటే ఏంటంటే ద టీచర్ కీప్స్ ర్యాపోర్ట్ విత్ ద స్టూడెంట్స్ టు గివ్ ద ఆర్ టు ప్రొవైడ్స్ ద relevant and clear explanation, clear examples and clear information. చూడండి, అంటే బెస్ట్ టీచింగ్ అంటే ఏంటి? టీచర్ స్టూడెంట్స్తో ఒక ర్యాపోర్ట్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ రిలవెంట్ ఎగ్జాంపుల్స్ని, ఆ సబ్జెక్ట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని, ఆ సబ్జెక్ట్ రిలవెంట్ అంటే ఎక్స్ప్లెనేషన్ని అందించేదాన్ని మనం బెస్ట్ టీచింగ్ అని అంటాం. ఇలా గుడ్ టీచింగ్ అంటే ఏంటంటే ఎఫెక్టివ్ లెర్నింగ్ని, ఎఫెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని అందజేసేదాన్ని గుడ్ టీచింగ్ అంట. బెస్ట్ టీచింగ్ అంటే టీచర్ అనేవాడు స్టూడెంట్స్తో, అంటే స్టూడెంట్స్ ర్యాపోర్ట్లు ఉండి, అంటే స్టూడెంట్స్తో మింగిల్ అయ్యి వాళ్ళు సబ్జెక్ట్కి రిలేటెడ్గా వాళ్ళకి ఎగ్జాంపుల్స్ అందిస్తూ, ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని అందించేదాన్ని మనం బెస్ట్ టీచింగ్ అని అంటాం. సో ఇది టీచింగ్ సంబంధించినంత వరకు మీనింగు, కాన్సెప్ట్. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ, అంటే ఇక్కడ మీరు ఈ సబ్జెక్ట్ని కానీ ఈ టాపిక్ని కానీ జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే కంపల్సరీ ఈ టాపిక్ నుండి మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్. వెరీ ఈజీ టాపిక్. ఎందుకంటే మనం టీచింగ్ ప్రొఫెషన్లో, అంటే ఆల్మోస్ట్ ఆల్ నెట్ కానీ సెట్ కానీ ఎగ్జామ్ రాసేవాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్లోనే ఉండుంటారు. వాళ్ళకి ఇది రిలవెంట్ సబ్జెక్ట్, అంటే వాళ్ళ టీచింగ్ ప్రొఫెషన్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఈజీగా అర్థం చేసుకుంటారు, ఈజీగా గ్రాఫ్స్ చేసుకోగలుగుతారు, దీని మీద వచ్చిన క్వశ్చన్స్ కూడా ఈజీగా చేయగలుగుతారు. సో జస్ట్ ఒక 1 లుక్ వేయండి, దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, మీరు మంచి మార్క్స్ పొందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై ఛానల్. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ద మోక్ టెస్ట్. మేము మోక్ టెస్ట్లు కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మోక్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై ఛానల్. మా ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఎవరైతే సెట్కి, నెట్కి, గురుకుల ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఓకే.